మాట్లాడినా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదో ఆయన యజ్ఞం చేస్తుంటే మేము రాక్షసుల టైప్లో వస్తున్నామని ఆ భావన ఆయన మనస్సులోంచి ఆయన పార్టీ మనస్సులోంచి చెరిపేసుకుంటే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. తనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తన శత్రువే అనుకోవడం వరకు తప్పులేదు. ఈ రాష్ట్రానికే శత్రువు అనుకునేటువంటి ఒక భావనలో ఆయన పడిపోయాడేమో నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే వంచన వేరు, ఆత్మవంచన వేరు. వంచన వరకు రాజకీయాల్లో కొంత పర్సంటేజ్, ఒక మనిషిని బట్టి ఒక పర్సంటేజ్ ఉంటుంది. కానీ ఆయనే నమ్ముతున్నాడేమో అనే అనుమానం కలిగేలాగా నిన్న కడపలో లోకల్ ఎంపీ ఏదో మాట్లాడుతుంటే ఈయన మైక్ లాగేసుకుని ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే, మా పార్టీ మీటింగ్లో మేము మాట్లాడుకుంటాం, మీ పార్టీ మీటింగ్లో మీరు మాట్లాడుకోండి, ఇది ప్రభుత్వం మీటింగ్, ఇది ప్రభుత్వం మీటింగ్లో వ్యక్తుల గురించి పొగుడుకుంటా ఉంటే కుదరదు. అసలు ఆయన ఇప్పటి వరకు మాట్లాడిన అన్ని మీటింగులు కూడా నేను అనే మాట తప్ప నా ప్రభుత్వాన్ని కూడా అండ ఆయన. నిన్న శ్రీకాకుళంలో మాట్లాడుతూ నేనే ఇచ్చాను వైఫై, అన్నీ నేనే. ప్రభుత్వం పేరుతో జరుగుతున్నటువంటి ప్రతి మీటింగు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఫోకస్ చేసే మీటింగే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఫోకస్ చేసేలాగా ఎక్కడ కనపట్లే. లోకల్ ఎంపీ ఏమన్నాడు, 80% వరకు రాజశేఖర రెడ్డి టైంలోనే పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ 20% పూర్తి చేసి వాటర్ ఇచ్చారు. దీని మీద నాకు ఏంటి, అది నాన్న తప్పు మాట్లాడా అని నాకు అనుమానం వచ్చి ఒకసారి చర్చిలోకి వెళ్ళాను. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా అడిగితే ఏం చేయమంటావా, కోర్టు అడిగింది, 6 వారాలు టైం ఇచ్చింది, అందుకే మిమ్మల్ని ఏమి ఎక్యూజ్ చేయకుండా, కానీ కేంద్రం భరించట్లేదు అని పెట్టకుండా కేంద్రమే భరించాలి అని యాక్ట్లో ఉన్నదే పెట్టాం. ఎందుకు వేయట్లేదు రిప్లై? పైపెచ్చి కోర్టుకి తీసుకెళ్ళి మమ్మల్ని చాలా అన్యాయం చేస్తున్నారు, జరిగే పనులు ఆఫ్ చేస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి సెల్ఫ్ గోల్స్ అయ్యి వాళ్ళ పార్టీ దెబ్బతింటుంది. అలాంటివి ఏమన్నా అయితే మనం పట్టించుకోకలా, ఎందుకంటే అది రాజకీయం, పడతారు. రాష్ట్రం దెబ్బతింటుంది. రాష్ట్రాన్ని మనకు ప్రమేయం లేకుండా, మనకి ఇష్టం లేకుండా విడదీస్తున్నప్పుడు ఈ పోలవరంతో వీళ్ళు సాటిస్ఫై అయిపోతారా అనుకుని పెట్టారు. అది ఈవేళ మన మీద కోపం వచ్చినా రేపు ఈ పోలవరం పూర్తయ్యే టైంకి అమ్మ పోలవరం మొత్తం కేంద్రం కట్టించేసింది, రాష్ట్రం విడిపోతే విడిపోయింది కానీ మొత్తం సస్యశ్యామలం అయిపోయింది అనేటువంటి ఒక భావన కలుగుతుంది, మన మీద కోపం పోతుందని ఆ రోజున వాళ్ళు చేశారు. ఆ పోలవరం కూడా తెచ్చుకోకపోతే ఏం నాకు వాళ్ళు ఇచ్చే సమాధానాలు ఏంటి, వ్యవహారం ఏంటి? ఎక్కడ మొన్న చూసాం మనం, మీ అందరూ పేపర్లో రాశారు. పోలవరం ఎంఆర్ఓ కదా, ఎంఆర్ఓనో ఆర్డీఓనో చిల్లర పట్టేశాడు, లారీలు గిరీలు అన్నీ కూడా ఏసీబీ వాళ్ళు కేసు పెట్టారు. గుర్తుంది కదా మీకు, మీరు అందరు రాశారు కదా. ఆర్ఎన్ఆర్ దాంట్లో శుభ్రంగా తినేస్తున్నాడు అని వాళ్ళని మరి ఏం చేశారో మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారా? ఇచ్చారు, బాగానే ఉంది. అతను ఏం చేశాడో మనకు అనవసరం, పేపర్లన్నింటిలో వచ్చింది. ఇదే మళ్ళీ ఎవరో రాజ్యసభలో ప్రశ్న వేశాడు, ఏమని, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్రొవైడింగ్ రిలీఫ్ టు పోలవరం ఎఫెక్టెడ్ పీపుల్ జరిగిందా అని క్వశ్చన్ వేశాడు. దానికి మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు ఆన్సర్ ఇచ్చాడంటే,
resettlement and rehabilitation works relating to Polavaram projects are being implemented by the state government. Government of Andhra Pradesh have informed that no financial irregularities have been reported in relief being provided to the project displaced families. వాళ్ళు తెలివిగా రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టేది ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమీ లేదు అంటే తప్పుదోవ పట్టించావరా అని చెప్పి ఈ మంత్రి మీద ప్రివిలేజ్కి వెళ్ళడానికి లేకుండా రాష్ట్రం ఏం చెప్పిందో అదే చెప్పామండి. నేనేం కమిట్ అవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సరే ఇక్కడ ఎంఆర్ఓని ఆర్డీఓని వీళ్ళ గొడవ చేస్తే అదో ఆ ఎమ్మెల్యే గారికి ఎంత ఇచ్చామండి, మంత్రి గారికి ఎంత ఇచ్చామండి, వాళ్ళు ఏమంటేనే చేసామండి అని ఏమన్నా చెప్తారేమో అనుకుని కేసు నెమ్మదిగా పక్కన పెట్టాలని పెట్టేశారు. మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ ఇచ్చారు. అందులోకి నేను వెళ్ళను. కేంద్రానికి ఎందుకు అది ఇన్ఫామ్ చేయాలా? ఎందుకంటే డబ్బు కేంద్రానికి. ప్రతి రూపాయి పోలవరం మీద ఖర్చు పెట్టేది కేంద్రానికి సంబంధించింది. ఆ సంబంధించినటువంటి దాంట్లో ఏ వచ్చినా సరే తేడా చిన్నదైనా పెద్దదైనా ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తుండాలి. ఇది కేంద్రానికి తెలుసు, ఆ మంత్రికి తెలుసు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మాకు చెప్పింది ఇది అనే కమిట్ అయ్యాడు. ఏం గేమ్ ఆడుతున్నారో క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది. ఈ గేమ్ పర్యవసానంగా ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇది కన్ఫ్యూజన్. ఏమో ఐస్ తెప్పించేశారేమో, ఏం చేశారో ఎందుకు చెప్పరు? ప్రజలతో పంచుకోవడానికి శ్వేతపత్రం అంటే మీకు కోపం వచ్చేస్తుంది. అసలు శ్వేతపత్రం ఇండియాలో మీరు ఇచ్చిన శ్వేతపత్రాలు ఎవడో ఇచ్చుండడు. ఇంత ఇంపార్టెంట్ దాంట్లో ఒక శ్వేతపత్రం ఏమన్నాయి అంటే ఏంటి బాధ ఏంటి మీకు? ఎక్కడుంది తేడా? ఓటు నోటు కేసు, బ్లాక్మెయిలింగ్ అది ఇదంటే ఓటు నోటు అయిపోయింది కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిపోయాడు. ఇంకా ఏమన్నా సీరియస్ ఉన్నాయా? ఇంకా ఏమన్నా ప్రజల్లో అనుమానం వస్తుంది. వ్యక్తిగతంగా కాపాడుకోవటం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. ఎందుకు ఈ అనుమానం బలపడేలా ప్రవర్తిస్తున్నారు? నిజాలు పంచుకోండి ప్రజలతోటి. రేపు ఓటికి 2000 ఇచ్చేస్తారండి, ఏముండదు ఇవన్నీను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తాడు. ఇది ఎవరన్నా మామూలుగా పైకి చెప్పుకోవడం బాగుంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్ముతాడని నేను అనుకోను. ఎందుకంటే గాలులు చాలా బలంగా వేస్తాయి. అలాంటి గాలిలోనే ఆయన 78లో నెగ్గాడు. జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి అది నంద్యాల కాకినాడలో ఉండదు. ప్రజలతో ఎప్పుడైతే మీరు పంచుకోవడం స్టార్ట్ చేస్తారో డిలేకి కారణం ఏంటి, ఇబ్బందులకు కారణం ఏంటి? మొన్న ఆశ్చర్యపోయాను నేను. సుజనా చౌదరి గారు లేచి లోక్సభలో హైకోర్టు గురించి తెలంగాణ వాళ్ళు గొడవ చేస్తుంటే దాంట్లో ఆయన ఇంటర్వ్యూని అయితే ఏమన్నాడు తెలుసా? మీరందరూ చూసే ఉంటారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంగతి తేల్చండి అన్నాడు. హైకోర్టు ఒకటే కాదు, చాలా పెండింగ్ ఉన్నాయి అంటూ ఆయన పేరెత్తి చెప్పింది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఒకరోజేమో రద్దు అయిపోయిన 1000 రూపాయలు 500 నోట్లు ఎలాగో ఇది కూడా అంతే అని చెప్పాడు. ఒకరోజేమో కోడి పందాలు, పందుల పందాలు వాటితో కంపేర్ చేశాడు. ఇంకో రోజున అది అయిపోయిందయా, ముగిసిన అధ్యాయం అన్నాడు. ఇవన్నీ అన్నది సుజనా చౌదరి. మొన్న లోక్సభలో పొరపాటున ఏమన్నా 10 చెప్తూ ఇందులో దొరికిందేమో మాట్లాడడానికి లేదు, ఇదే చెప్పాడు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంగతి కూడా తేలాలని. అంటే ఇది ఏమన్నా ఎలక్షన్ ముందు బయటికి తీసుకొచ్చే ఆలోచన ఉందా? ఈవేళ పూర్వంలా కాదు. మరుపు అనేది ప్రజలకి సహజం, మర్చిపోతూ ఉంటారు అనేది పూర్వం. ఇప్పుడు మర్చిపోవడానికి వీలు లేకుండా వచ్చేసింది సోషల్ మీడియా. రోజు నేను గుర్తు చేయగల నాకు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వ్యతిరేకంగా ఇలా మాట్లాడగానే వరుసగా 7 వచ్చేసాయి స్పీచ్లు, కింద డేట్లు. ఈ డేట్ నాడు ఏమన్నాడు, ఈ డేట్ నాడు ఏమన్నాడు. దీనికోసం పెద్ద
మెకానిజం తయారు చేసి టకటకటక పోస్టింగ్లు చేసేస్తున్నారు. మనం మర్చిపోదామన్నా మర్చిపోనివ్వరు. మీరు ఫెయిల్ అయ్యారు అనేటువంటిది వస్తే తప్పు లేదు, అందులోంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఫెయిల్యూర్కి అనేక కారణాలు ఉంటాయి. మోసం చేశారనేటువంటిది వచ్చిందా, దాంట్లోంచి బయటపడలేరు. ఈవేళ మొన్న సుజనా చౌదరి గారి స్పీచ్ విన్నాక అది ఎంత మనస్సులో ఘటంగా లేకపోతే మంచిది, అది ఉందన్నమాట లోపల. ఇంత వ్యతిరేకించిన సుజనా చౌదరి కూడా లోపల మాట్లాడవలసి వచ్చేటప్పటికి టక్మని బయటకు వచ్చింది. అది దీన్ని మోసం అంటారు. ప్రజలతోటి పంచుకోవలసినటువంటి విషయాలు పంచుకోకుండా నీ మనసులో ఒకటి పెట్టుకుని పైకోటి మాట్లాడేవే, అదే వంచనంటే. ప్రజల్ని వంచామన్నటువంటి చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఫెయిల్ అవ్వచ్చు, అన్నీ సక్సెస్ అవ్వాలని ఏం లేదు, ప్రయత్నం చేస్తారు. కొన్ని పని ఇప్పుడు పోలవరమే ఉంది, 19కి ఇచ్చేస్తాం. ఏంటి ఇచ్చేసేది? ఎలా ఇచ్చేస్తారు? మీకు వచ్చిన ప్రతి కమిటీ వాడు చెప్తాడు ఇది సాధ్యం కదా కానీ, అయినా మీరు ఇంకా ఇచ్చేస్తామని చెప్తారు. పని అక్కడ జరుగుతుంటే 19 కాదు 20, 21, 22 అవుతుంది. అక్కడ చూస్తే ఏమీ లేదని వాళ్ళే ఇస్తున్నారు రిపోర్టు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళే. ఈవేళ మళ్ళీ ఒక పేపర్లో ఫ్రంట్ పేజ్ న్యూస్, వాళ్ళు అంగీకరించారు, టెండర్లు పిలుచుకోమన్నారు. ఏది మొన్న గొడవ అయింది, ఈయన పూనా వెళ్ళి గడ్కరీతో మాట్లాడొచ్చాడు ట్రాన్స్టాయిని తప్పిస్తారని. ఈ లోపల ట్రాన్స్టాయిని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయండి అంటూ కెనరా బ్యాంక్ వాళ్ళు పిటిషన్ వేశారని ఒకటి. వీటన్నిటి నేపథ్యంలో పోలవరం మీద ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యి ఒక శ్వేతపత్రం ప్రకటించి ఏ రోజున ఏం జరిగిందో చెప్పి, అందులో అవసరమైతే రాజశేఖర రెడ్డికి సంబంధించింది ఎలిమినేట్ చేసేయండి. 2014 వరకు జరిగింది పెట్టకండి. మీకు అందులో రాజశేఖర రెడ్డిని మెన్షన్ చేయకుండా పోలవరం మీద ఎలా ప్రకటిస్తామండి అనేటువంటి భయం ఉంటే అప్పుడు 14 నుంచే చెప్పండి, మీరు వచ్చిన తర్వాతే చెప్పండి. ఇది దయచేసి దీన్ని ఒక వార్నింగ్ బెల్ కింద స్వీకరించమని చెప్తున్నాను. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా, అది పూర్తవ్వాలని కోరుకునేటువంటి వ్యక్తిగా, పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టాలి, లేకపోతే ఉత్తినే ఉద్దేశపూర్వకంగా అభాండాలు వేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్లు పెట్టట్లా. మీరు చేస్తున్నటువంటి పని తప్పు 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 అని చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నాను. అక్కడ ఏదో తేడా వేశారండి బిల్లు అంటే మీకేంటి సంబంధం? చంద్రబాబు నాయుడు తినేశాడని చెప్పానా? మీ ఎమ్మెల్యేలు తినేశారు, మీ మంత్రులు తినేశారని చెప్పానా? వెంటనే అడగద్దాం మీ వాళ్ళని, ఏంటో ఎవడో చెప్తున్నాడు కరెక్ట్గా చూసి దాని మీద కౌంటర్ ఇవ్వండి అని. మీరెందుకు దాన్ని ఓన్ చేసుకుంటారు? మీకేమన్నా మోట్లు వచ్చాయని నేను చెప్తే అప్పుడు మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు, వీడు ఏదో మన మీద వచ్చి పడుతున్నాడని. అక్కడ 100 చేసి 100 క్యూబిక్ మీటర్లు పనిచేసామని చెప్పి బిల్లు తీసుకున్నారు. ఈ బీబీసీ వాళ్ళు ఈ మధ్య ఒక వెబ్సైట్ పెట్టారు, మీరందరూ చూసే ఉంటారు. అందులో తెలుగులో వాళ్ళు కూడా పెడుతున్నారు. అందులో ఒకటి కొత్త విషయం ఏంటంటే, అసలు పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకే 1953 నుంచి 2005 వరకు ప్రభుత్వాలు వెనకడుగేసాయి అని ఒక మాట పెట్టాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఏం చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి వచ్చి స్పిల్వే తప్పించడానికి కారణం ఏంటంటే, యాక్చువల్ గోదావరి ఫ్లో ఉన్న చోట చాలా కిందకెళ్తే తప్ప ఇసుకే ఉంది అక్కడ. అందుకని కొద్దిగా రాకీ ఏరియా ఉన్న చోటకి తప్పించి గోదావరి ప్రవాహాన్ని మళ్లించి స్పిల్వే వేరే చోట కడుతున్నారు. మీకు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా ఇలా ప్రాజెక్ట్ ఉంటుంది, ఇలా తెరుచుకుంటే అదే స్పిల్వే అవుతుంది. అన్నీ అంతే, ఇలా అడ్డుకట్టేసేస్తారు. దాని ఓవర్ఫ్లో అవుతుంది అనుకున్నప్పుడు ఈ కింద గేట్లు తెరుస్తారు. ఆ గేట్లు తెరిచినప్పుడే మనకు చూపిస్తారు కృష్ణమ్మ పరవళ్ళు, ఇవన్నీ మీరు చూపించేవి టీవీలో చూపించేవి అదే.
దీనికి ఏంటంటే ఇక్కడ అడ్డుకట్టేసి ఈ అడ్డుకట్టేసిన చోటే కాంక్రీట్ వర్క్ నిలబడదు, కింద చాలా లోపల పోవాలి కాబట్టి కాంక్రీట్ వర్క్ చేయవలసిన స్పిల్వేని గోదావరిని ఇలా మళ్లించారు. రాయి ఉన్న చోట స్పిల్వే కడుతున్నారు. ఇలాంటి చోట బీబీసీ లాంటి వాడు అట్లీస్ట్ బీబీసీని నమ్ముతాం, ఇది చంద్రబాబు పార్టీయో జగన్ పార్టీయో కాదు, వాడు బీబీసీ అని కాబట్టి వాడు ఏ పార్టీ కాకుండా పెడతాడని. అతను పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు, డ్యామ్ కట్టాల్సిన చోట ఎంతో లోతుకు వెళ్తే కానీ భూమిలో గట్టితనం లేదు, మరోవైపు కొండలు గుట్టలు, ఖర్చులు తట్టుకునే పరిస్థితి లేక ఆనాటి ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేదు అని చెప్పి ఒక 4 సెంటెన్సులు రాశాడు. రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఎంత ఖర్చు అనేది కట్టాలనుకున్నాడు, అప్పటికేం నేషనల్ ప్రాజెక్ట్ కాదు, కట్టాలనుకున్నాడు, మొదలెట్టాడు. చెప్పుంటారు ఇక్కడ తీసి స్పిల్వే ఇక్కడ కడితే సరిపోతుందండి అని. ఇదో కొత్త ఇంజనీరింగ్ ట్రిక్ చేస్తున్నారు. ఓ పక్కన ఎన్వైరన్మెంటలిస్టులు అంటారు, బాబు రాజమండ్రి వాళ్ళని ఒకసారి వెళ్ళి చూసుకోండి, పోలవరం కొట్టిందంటే మొత్తం అందరూ అవుట్ అని వాళ్ళు భయపెడుతుంటారు. ఓ పక్కన అక్కడ పనిచేసే వాళ్ళే చెప్తారు క్వాలిటీ లేదండి అని. వీటిని కొంచెం అడ్రస్ చేయండి అని అడుగుతున్నాం. అంతకుమించి పోలవరంలో మీరు ఎంత తినేశారు అంత తినేశారు నేను ఎప్పుడు చెప్పలే. నిజాలు చెప్పండి, ప్రజలతో పంచుకోండి, అది మీకు చాలా శ్రేయస్కరం అవుతుంది. ఆ లైన్లో నడిచి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియ, ఇప్పుడు మీరు ఎలా అయితే డాష్ బోర్డులో ఈవేళ గోదావరి ఎంత వచ్చింది, కృష్ణ ఎంత వచ్చింది, తుంగభద్ర ఎంత ఉంది, వాటర్ లెవెల్స్ అన్నీ ఎలా పెడుతున్నారో అలాగే వారానికి ఒకసారి డాష్ బోర్డులో పెట్టండి. ఈ వారంలో ఇన్ని క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసాం, ఇన్ని క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ జరిగింది, ఇంత బిల్ పేమెంట్ ఇచ్చాం, 5 నిమిషాల్లో పెట్టచ్చు. అది ఎందుకు పోలవరం వచ్చేటట్టుకు మూసేస్తున్నారు? అదే అనుమానాలు కలిగిస్తుంది. అనుమానాలు నివృత్తి చేయమని చంద్రబాబు నాయుడు గారిని వారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంతే కదా. తర్వాత ఇంకొక విషయం అండి, నిన్న తెలంగాణలో 24 hours కరెంట్ ఇచ్చారు కదా. ఇంతకుముందు నేను ఇక్కడ చెప్పాను మీకు, ఇచ్చిన దాని మీద ఏదో చర్చ జరుగుతుంటే మళ్ళీ చూశాను పాత కాగితాలు. దాంట్లో 2015 నాడు పీయూష్ గోయల్ గారు, అంటే ఆనాటి విద్యుత్ మంత్రి, ఇప్పుడు కూడా ఆయన కదా, ఆయన ఏం చెప్పాడంటే ఎవరో లేచి ఒక చర్చ పెట్టారు, పెట్టి 8 రూపాయలు కొంటున్నాం యూనిట్ పవర్ చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్తే పీయూష్ గోయల్ గారు సమాధానం ఏం చెప్పాడంటే, ఆనరబుల్ మెంబర్ స్పోక్ అబౌట్ బయింగ్ పవర్ at ₹8 per unit yesterday at 3:30 PM. అంటే ఇది 30 ఏప్రిల్ 2015 నాడు మాట్లాడాడు. 29 ఏప్రిల్ నాడు మధ్యాహ్నం 3:30 గంటలకి ఐ వాజ్ ఎట్ ద పవర్ గ్రిడ్ మానిటరింగ్ ఆఫీస్ వేర్ వీ వర్ సీయింగ్ ది ఎక్స్చేంజ్ రేట్. పవర్ గ్రిడ్ ఆఫీస్లో కూర్చుని ఎక్స్చేంజ్ రేట్ అంటే చూస్తారన్నమాట, ఈ స్టేట్లో ఎంత రేట్ ఉంది, ఆ స్టేట్లో ఎంత ఉంది, ఎంత కొంటున్నారు. కూర్చుంటే మేడం అంటే స్పీకరు, the power was available at ₹0 per unit at 3:30 PM yesterday. Actually you can see the real time price. Power was surplus so much that people were willing to give power at ₹0 per unit because there is no other way to use that power. So I hope that more states will come up, buy more power and have long term agreements. 0 unit అంటే అర్థం అయితే ఏంటంటే ఎంతకు ఉత్పత్తి అయిందో అంతకు ఇచ్చేస్తాడు, ₹1 కూడా మాకు లాభం అక్కర్లేదు, తయారైనట్టుగా ఇచ్చేస్తామంటే తీసుకునేవాడు లేడు. 29 ఏప్రిల్ అంటే పీక్ సీజన్, అది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. 29 ఏప్రిల్ నాడు కేంద్ర మంత్రి గారు చెప్పింది 2015లో, అంటే వాళ్ళు వచ్చి ఇంకా సంవత్సరమే అయింది, సంవత్సరం కూడా అవ్వాల, 10 నెలలకే. 10 నెలల్లోనే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి ఇంత అభివృద్ధి సాధించిందా అనుకుని ఒకసారి కింద వెబ్సైట్లోకి వెళ్ళాను. వెళ్తే మన్మోహన్ సింగ్ గారు ఉండగా మనకి మన్మోహన్ సింగ్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 131,000 మెగావాట్లు పవర్ ఉత్పత్తి అవుతుంటే అన్నీ కలిపి హైడ్రో, న్యూక్లియర్, కోల్ అన్నీ కలిపి 1,31,000 యూనిట్లు కాదు మెగావాట్లు
పవర్ ఉంటే మన కెపాసిటీ, ఈయన 10 ఏళ్లలో దాన్ని 2,84,000 మెగావాట్లకు మార్చాడు. ఈయన దిగిపోయే నాటికి 2,84,000 మెగావాట్లు మన కెపాసిటీ. ఏదో పాపం ఆయన లెక్కేసి ఉంటాడు, ఇండస్ట్రీ విపరీతంగా పెరిగిపోతుంది ఇండియాలో, పవర్ షార్టేజ్ వల్ల దెబ్బ తగలకూడదు అని చెప్పి విపరీతంగా పవర్ కెపాసిటీస్ పెంచారు. కోల్ స్కామ్ వచ్చింది, స్కామ్లో పెద్ద గొడవ అయింది, అల్లరైంది, గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి వచ్చింది. దాని బెనిఫిట్ ఈవేళ వీళ్ళ దగ్గరికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో 24 గంటల కరెంట్ ఇస్తామన్నా, తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తామన్నా, వీటన్నిటికీ కారణం దేశం మొత్తం మీద మనకు అవసరానికి మించి పవర్ ఉత్పత్తి వచ్చేసింది. ఎవడో కూడా ఫుల్ 100% చేసే పరిస్థితిలో లేరు, 50% కూడా చేయట్లే, 35-40% దగ్గర ఆపేస్తున్నారు కెపాసిటీస్. ఎందుకంటే కొనేవాళ్ళు లేడు. మన జిల్లాలోనే 50,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టులు కొనేవాళ్ళు లేక మూసేసే పరిస్థితి వచ్చింది. జిఎంఆర్నే రిలయన్స్ కూడా మూసారా? అంటే అనుకున్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు, కన్జ్యూమర్స్ లేరు. దాంతో ఈవేళ ఎవరిది ఇక్కడ 24 గంటల కరెంట్ ఇచ్చినా, అక్కడ 24 గంటల కరెంట్ ఇచ్చినా అది గత ప్రభుత్వం చేసినటువంటి అవశేషాల వినియోగమే తప్ప వీళ్ళ సొంతం ఏం కాదు. అది కూడా ఒకసారి మీ ద్వారా చెప్పు. ఎక్కడ అవసరం లేదనుకున్నారేమో, అక్కడ పంప్ సెట్లు ఎక్కువ, ఈ స్టేట్లో వాళ్ళు పెద్ద అవసరం లేదని అనుకుండొచ్చు. గ్యాసే కాదు, ఇక ఈ 2,84,000లో చెప్పన విడదీసి గ్యాస్ ఎంతో కూడా ఉంది. గ్యాస్ కాదు, మెయిన్ కాన్సన్ట్రేషన్ కోల్ మీదే చేశారు. కోల్ లింకేజ్ దొరక్క అంటే కన్జ్యూమర్స్ లేక. అంతేనా? ఉన్నా క్వశ్చన్స్ ఎవరో క్వశ్చన్లు ఏంటి? క్వశ్చన్లు వేరే వ్యక్తిగా ఇది కాలేజీ లెక్చర్లాగా అయిపోయింది. 45 నిమిషాలు నో క్వశ్చన్స్. దాంట్లోకి ఎందుకు పోవాలి? బాబీ గారు ఆతిథ్యం ఇంకా స్వీకరించలేదా? బాబీ గారు ఆతిథ్యం ఇప్పించమంటే హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.